టర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒల్లుకెద్దాం. తెలంగాణ ఎన్నికలు పీక్స్ కి చేరుకున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఎవరు గెలుస్తారనే అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ నిర్ణయాలు కాంగ్రెస్ కి కలిసొస్తున్నాయి. హస్తం విసిరే ప్రతి ఛాలెంజ్ ని ఆలోచించకుండా స్వీకరించారు కేసీఆర్. ఈ సమయంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బీజేపీ మాత్రం సామాజిక సమీకరణాలు తమకు కలిసొస్తాయని అంచనా వేస్తోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఏం జరుగుతోంది? కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా? హస్తం అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీక్స్ కు చేరిన తెలంగాణ రాజకీయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయిన కేసీఆర్. కాంగ్రెస్ కి కలిసొచ్చే నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్. సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బాస్. బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత. సెంటిమెంట్ అస్త్రంతో ముందుకు కాంగ్రెస్. అది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలని హస్తం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటర్ మొదలైంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతుంది. ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రచార సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. బీఆర్ఎస్ను గద్దె దించుతామన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఇక సామాజిక సమీకరణలు తమకు కలిసి వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ కు అనుకూలత కనిపిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. క్షేత్రస్థాయిలో మౌత్ పబ్లిసిటీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు పాజిటివ్ గా కనిపిస్తుంది. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలను అమలు చేస్తుంది. ఎన్నికల వేళ అధికారం కాంగ్రెస్ అనే భావన ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇప్పటి వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. ఎవరికన్నా ఈడున్నోళ్లకు అక్కడ గట్టు మీద ఉన్నోళ్ళ నుంచి అడుగుతున్నా, మీకెవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికన్నా వచ్చిందా? మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా? మీ ఊర్లో ఏమన్నా కట్టిర్రా? మీకెవరికన్నా వచ్చిందా? మీకెవరికన్నా వచ్చిందా? చంద్రశేఖరరావు చెవులు పెట్టిను. వేలాది మంది ఆలేరులో ఉన్నారు. ఏ ఊర్లో కానీ ఏ పేదోడు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ ఈ వేదిక మీద నుంచి మీ అందరి అనుమతితోటి, మా ఎంకన్న నర్సన్న అనుమతితోటి కేసీఆర్ కు నేను మాట ఇస్తున్నా. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి
చంద్రశేఖర్ రావుకు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎక్కడ? చంద్రశేఖర్ రావుకు గ్యారంటీగా మేము ముగ్గురం గ్యారంటీ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ? ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు దోసుకున్నందుకు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటున్నాం. కాంగ్రెస్ తొలి నుంచి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను ట్రాప్ చేసింది. కేసీఆర్కు గెలుపుపై ధీమా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్ చేసింది. కేసీఆర్ కొందరు మినహా దాదాపు సిట్టింగ్లకే సీట్లు కేటాయించారు. కొందరు ఎమ్మెల్యేలపై అప్పటికే వ్యతిరేకత ఉందనే నివేదికలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిపైన కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రభావం పరిగణలోకి తీసుకోకుండా వారికి కూడా అప్పటికే ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఖరారు చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు కాంగ్రెస్కు కలిసి వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికల ముందే ఉద్యోగుల డిఏ, రైతు బంధు నిధులను పూర్తిగా విడుదల చేయడం వంటివి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం చేయలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల ప్రకటనకు ముందు కీలకమైన ఆ సమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది. ఎన్నికల వ్యూహాల్లో సాటిలేని నేతగా ఉన్న కేసీఆర్కు ధీటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రణాళికలను అమలు చేస్తుంది. అందుకే గులాబీ పార్టీకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 80 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. సారు లక్కీ నెంబర్ 6, ఇంటి నిండా ఉన్న 6 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అవుతుంది. ఇంట్లో పిల్లగాడు రాత్రి అయితేనే మా సార్ను దుప్పటి కప్పుకుంటే దుప్పటి గుంచుతున్నాడు, అదే విధంగా లుంగి పట్టి లాగుతున్నాడు. నా సంగతి ఏంది చెప్పు అని అంటుండు. ఇక మనవాడి కోసం అడుగుతున్నాడు, అన్న ఏం చేయాలి చెప్పు అని. నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డల్ని, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు, వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు కేసులు కట్టుకొని కడుపు మార్చుకొని ఉప్పు కారం తిని తెలంగాణ ఉద్యమం చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమదారులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ 10 ఏళ్ళైనా ఏ విద్యార్థికి, నిరుద్యోగ యువకుడికి ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఈ పాపం ఊరికపోతుందా? ఉద్యోగాలు రాక మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉద్యోగాలు రాక ఊర్లో ఉండే అమ్మ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీకి పోయి రూపాయి కూడబెట్టి. కాంగ్రెస్ ఏం చెప్పినా జనం విశ్వసించరు. తాము చేస్తున్న సంక్షేమం, డెవలప్మెంట్ తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు పబ్లిక్ మూడ్కు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడంలో వెనుకబడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల వ్యూహాల్లో సాటిలేని నేతగా ఉన్న కేసీఆర్కు ఇప్పుడు కాంగ్రెస్ ధీటుగా ప్రణాళికలను అమలు చేస్తుంది. దీంతో తమ గెలుపును ఖాయం చేసేలా సీన్ చేంజ్ అయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో మరి పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ చివరి నిమిషం వ్యూహాలు ఏంటనేది ఆసక్తిగా మారుతున్నాయి. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ నిర్ణయాలే కాంగ్రెస్కు గెలిపిస్తాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బర్రెలక్క పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఖండాంతరాల నుంచి బర్రెలక్కకు సపోర్ట్ లభిస్తోంది.
ఓ సామాన్యురాలి కోసం ఇంకో సామాన్యుడు అంటూ ఎవరికి వారు తమకు తోచినట్టు మద్దతుగా నిలుస్తున్నారు. ఆర్థికంగానూ అండగా ఉంటున్నారు. కొల్లాపూర్లో నామినేషన్ వేసినప్పుడు బర్రెలక్క మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. ఎప్పుడైతే ఆమె ప్రచారం మీద దాడి జరిగిందో, ఆమె కోర్టుకెక్కిందో అప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. బడా బడా నేతల గుండెల్లో పరుగులు పెట్టొస్తోంది. బర్రెలక్క ప్రచారం జరుగుతోంది. ఇంతకీ శిరీష గెలుస్తుందా? ఆమె రాకతో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది? అసలు శిరీషకు మద్దతు తెలుపుతున్న వారెవరు? ఓ లుక్కేద్దాం. బడా లీడర్లకు బర్రెలక్క టెన్షన్. ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత? ఓటర్ల మనసులు ఆమె గెలుచుకుంటుందా? కొల్లాపూర్లో కాకుండా బయట ప్రాంతాల్లో మద్దతు. ఓ మాజీ మంత్రి ప్రచారం కోసం ఆర్థిక సాయం చేశారా? నిరుద్యోగ యువతకు ఆమె ఇస్తున్న హామీ ఏంటి? అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగా ఉంది కదూ? అవునండి, సినిమా డైలాగే, కానీ ప్రస్తుత రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. ఎవరు గెలుస్తారో, ఎందుకు గెలుస్తారో, ఎలా గెలుస్తారో అంత ఈజీగా పాలిటిక్స్లో అంచనా వేయడానికి ఉండదు. ఎక్కడో జరిగే ఒక పరిణామం ఇంకెక్కడో జరిగే ఇంకో సంఘటనను ప్రభావితం చేస్తుంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటే బర్రెలక్క గురించి. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ఇంట్లో అమ్మను అడిగి 4 బర్రెలు కొన్నానని, అదే మంచిదని అప్పుడెప్పుడు ఆమె చేసిన వీడియో బర్రెలక్క ఆలియస్ శిరీషను సోషల్ మీడియా స్టార్ను చేసింది. పర్లగానికి వచ్చిన ఫ్రెండ్స్, ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయడు, ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రెలను కొన్నా. రోజుకొక బర్రె పొద్దుగాల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ ఓ ఫ్రెండ్. ఆ తర్వాత ఆమెపై కేసు ఫైల్ చేయడం, ఆమె పోరాటం చేయడంతో రాష్ట్రం అంతా బర్రెలక్క పేరు ఫేమస్ అయింది. కట్ చేస్తే ఎన్నికల వేళ కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి బర్రెలక్క జలక్కిచ్చింది. నిరుద్యోగుల గొంతుకనవుతా అని అంటున్న బర్రెలక్క 7 అంశాలతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఆమె పోరాటానికి, ధైర్యానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, యానం లాంటి ప్రాంతాల నుంచి కూడా స్పందన వస్తుంది. అక్కడి మాజీ మంత్రి ఎన్నికల ఖర్చు కోసం బర్రెలక్కకు ₹1,00,000 చెక్ అందించారు. ఆమె మిత్రులు కూడా సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపారు. ఆమె స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజపై వేధింపుల ఆరోపణలు చేసి ఒక్కసారి వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నవ్య మద్దతుతో పాటు వైజాగ్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఇలా చాలా ప్రాంతాల నుంచి బర్రెలక్కకు మద్దతు వస్తుంది. ఇక అటు కొల్లాపూర్లో బర్రెలక్క ప్రచారం మీద దాడి జరిగింది.
ఆమె తమ్ముడిని కొందరు తీవ్రంగా కొట్టారు. దీంతో బర్రెలక్కపై సోషల్ మీడియాలో మరింత సానుభూతి వ్యక్తమవుతుంది. దీంతో బడాబడా లీడర్లకే బర్రెలక్క కారణంగా టెన్షన్ పట్టుకుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున జూపల్లి, బీఆర్ఎస్ తరపు నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ అనుకుంటే ఇప్పుడు బర్రెలక్క ప్రపంచంతో అక్కడ ఏం జరుగుతుందనే చర్చ సాగుతుంది. కూడా మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు సార్. రాజకీయంలో అంటేనే రౌడీయిజం అని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ లేవనుకున్నా కానీ నా కళ్ళతో చూస్తే కానీ నేను నవ్వలేకపోతున్నా. నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని చేస్తున్నారు. నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరు కాల్ చేసి ఎవరు బెదిరిస్తున్నారు నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి. నా ప్రచారం ఏది నాదైతే నేను నుంటున్నా అంతే. ప్రచారం మీరు చేసుకోండి. మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. మేము మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటున్నాం. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచినా ఒక్కరోజు మీ పార్టీ పేరు గాని మీ పేరు గాని ఎత్తి నేనేమన్నా అన్నానా? నా ప్రచారం ఏదో నేను చేసుకుంటున్నా. దానికి దాడులు చేయడం ఏందన్నా నాకు అర్థం అవ్వదు. అయితే బర్రెలక్కకు వస్తున్న సపోర్ట్ అంతా కొల్లాపూర్ బయట నుంచే అనే టాక్ ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 ఓట్లు మించి రావు అని జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఒక యువతిగా బర్రెలక్క వేసిన అడుగు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపడం ఖాయమన్నది మరో వర్గం మాట. నిరుద్యోగుల కోసమే పోటీ చేస్తున్నానని బర్రెలక్క అంటున్నారు. ఆమె తమ్ముడిపై దాడి విషయంలో తనకు కూడా ప్రాణభయం ఉందని సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ధర్మాసనం సైతం ఆమెకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఎన్నికల అధికారులకు ఉందని చెప్పింది. బర్రెలక్క ఆలియా శిరీష పోటీలో నిలబడడంతో దీంతో ఓ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతుంది. బర్రెలక్క ఓడినా గెలిచినా ఒక్కడి మాత్రం నిజం, నిరుద్యోగుల సమస్యలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఓ సామాన్యురాలు ఎన్నికల బరిలో నిలుస్తే రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయి, సమాజం ఎలా తోడుగా ఉంటుందని ప్రూఫ్ అయిందనే అభిప్రాయాలు సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రాజకీయ గాలి ఎటు వీస్తుంది? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుంది? ఈ విషయాలను అంచనా వేయాలంటే కష్టమే అని చెప్పాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. అయితే గులాబీ బాస్ మాత్రం సంక్షేమాన్ని నమ్ముకున్నారట. కానీ అందరికీ పథకాలు అందలేదని కారుపై కస్సుమంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అదరగొడుతోంది, ప్రజల్లో పాతుకుపోతోంది. తెలంగాణలో రాజకీయ గాలి ఎటు వీస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుంది? మొన్నటి వరకు తెలంగాణలో 3 పార్టీల మధ్య యుద్ధం. నేడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్.
కారు సర్కారు సంక్షేమాలపై ప్రజల్లో వ్యతిరేకత. దళిత బంధు బీసీ బంధుపై ప్రజల్లో ఆగ్రహం. గులాబీని వెంటాడుతున్న ఓటమి భయం. సంక్షేమ మేనిఫెస్టోతో అదరగొట్టిన కాంగ్రెస్. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు త్రిముఖ పోటీ ఉంటుందని అంతా ఊహించారు. కానీ ప్రస్తుతం ద్విముఖ పోటీనే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. 70 సీట్లతో తామే అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. సంక్షేమం అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికారంలోకి వస్తామన్న ఆశ కూడా లేని బీజేపీ. ఈ మూడు పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేని వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 40,000 కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచామని చెప్పుకుంటున్నది. అలాగే మరికొన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నది. అయితే దీనికి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ మేరకు మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల వేళ ఎవరి సంక్షేమ మాటను ప్రజలు నమ్ముతారన్నదే అసలు ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించామని చెప్తున్నది. ఈ మేరకు 87,56,000 కుటుంబాలకు చెందిన 2,80,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని, 38,49,155 మందికి అన్ని రకాల ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్తున్న సర్కార్ రైతుకు ధీమా కోసం 60,54,000 మంది రైతుకు రైతు బంధు ఇచ్చామని చెప్తున్నది. రాష్ట్రంలో 2019 నాటికి 2,72,000 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మించివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటి వరకు నిర్మించిచ్చింది కేవలం 1,00,000 లోపు మాత్రమే. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓట్ల కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో నిమిత్తం కూడా లేకుండా పార్టీలు ఒకరికి మించి ఒకరు హామీలు ఇస్తున్నారు. ఇలా నగదు పంపిణీని ఒక ప్రవాహంలా చేశారు. అయితే సంక్షేమ పథకాలే పార్టీలకు ఓట్లు రాలుస్తాయా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి తాజాగా సంక్షేమ పథకాలే గుదిబండలా తయారయ్యాయి. ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఆసేవకుల సంఖ్య మధ్య ఉన్న వ్యత్యాసమే అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జాతికి ఒక మార్గదర్శనం చేయాలి, ఈ దేశం మొత్తానికి పోవాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికి ఇయలేకపోయినా కనీసం దపదపాలకైనా సరే వాళ్ళ పేదరికం పోవాలి. దళిత యువతులలో, దళిత యువకులలో, దళిత ప్రజలలో అనేక మంది వజ్రాలు, వైడ్యూరాలు, రత్నాలని వాళ్ళకి అవకాశం లేక ఉంటా ఉన్నారు. దళిత బంధులో ఉన్నది ఏంటి, పుట్టిగా 10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు. చాలా మందికి తెలియదు ఈ విషయం. దళిత బంధులో మేము చేసింది ఏంటంటే రిజర్వేషన్లు పెట్టినాం. ఎన్నడన్నా ఒక వైన్ షాప్, బార్ షాప్ బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం ఒక్క దళితుని కన్నా ఉండిన ఈ రాష్ట్రంలో ఇవాళ 260 మందికి రిజర్వేషన్ పెట్టి దళిత బిడ్డలకే ఇచ్చినాం. మెడికల్ షాప్లలో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాప్ లో రిజర్వేషన్, గవర్నమెంట్ వర్క్స్ లో రిజర్వేషన్. ఎక్కడైతే దళితులకు జాగా లేకుండానో వాళ్ళు ఊహించకపోదురో వాళ్ళ జీవితంలో అట్లాంటి వాటిల్లో వాళ్ళు ప్రవేశించాలని అవి పెట్టినాం. ఇవాళ నాకు చెప్పలే, నా అంతటా నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం ఇలా బాగుపడేది. మరి దళిత బిడ్డలు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేదేంది? రాష్ట్రంలో 2019 నాటికి 2.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 2024 నాటికి మరో 3 లక్షల డబుల్ బెడ్రూమ్లో ఇళ్లు నిర్మించి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. కానీ వాస్తవంగా 12,272.61 కోట్లతో 1,94,858 ఇండ్లు నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు 1,48,521 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్ధిదారులకు ఇచ్చింది మాత్రం కేవలం లక్షలోపు మాత్రమే ఉంటాయని సమాచారం. లబ్ధిదారుల ఎంపిక కష్టం కావడంతో నిర్మించిన ఇండ్లు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఒక ఊర్లోనో బస్తీలోనో ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటే ఒకరిద్దరికి మాత్రమే ఇండ్లు రావడంతో మిగతా వాళ్ళు వ్యతిరేకత పెంచుకున్నారన్న చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను తీసుకువచ్చిందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కొద్దిగా ముందు 2021 ఆగస్టు 16వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు నియోజకవర్గం అంతా అమలు చేసినా రాష్ట్రంలో మొదట ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి మాత్రమే వర్తింపచేశారు. అలా మొదటి విడతలో 38,323 మందికి లబ్ధి చేకూరింది. రెండో విడతలో 1,30,000 మంది కుటుంబాలకు దళిత బంధు అందించాలని నిర్ణయించిన చివరి సమయంలో పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. లబ్ధిదారుల కేటాయింపే తక్కువగా ఉంది. దీంతో ఊరిలో ఒకరిద్దరికి కూడా దళిత బంధు అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పథకానికి 10 మంది అర్హులుంటే ఒకరికే లబ్ధి జరగడంతో మిగతా వాళ్ళంతా వ్యతిరేకత అవుతున్నారన్న చర్చ గ్రామ స్థాయిలో జరుగుతున్నది. పైగా బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు పథకం ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే తీరుగా బీసీ బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే వందల సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేయడంతో విమర్శల పాలైంది. గృహలక్ష్మి పథకం కింద ఇంటి జాగా ఉన్న వారికి 3 లక్షల నగదు ఇస్తామని దరఖాస్తులు ఆహ్వానించారు. ఇది ఎన్నికల షెడ్యూల్ ముందు జరిగింది.
దీంతో దరఖాస్తుదారులను ఎంపిక చేసి పథకం డబ్బులు సరిగ్గా అందించలేకపోయింది. ఇలా ఆయా పథకాల లబ్ధిదారుల కంటే అవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సర్కారు తీరుపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు రైతులకు రైతు బంధు, రైతు బీమా దిగ్విజయంగా అమలు చేస్తున్నా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది తిన్నారు. దీంతో రైతులు సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలకు ముందు కొంతమందికి మాఫీ జరిగినా రాష్ట్రంలో అందరికీ అమలు కాలేదని తెలుస్తుంది. ఇలా పథకాల అమలులో జాప్యం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పథకాలు ఎన్ని అమలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని అంటున్నారు. ప్రభుత్వంపై వివిధ పథకాల లబ్ధిదారులు కూడా అసంతృప్తిలో ఉన్నారని, మరోవైపు సీఎం కేసీఆర్ ఎవరిని కలువడన్న చర్చ గ్రామస్థాయిలో కూడా జరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ప్రజల ఆలోచన సరళిని పరిశీలిస్తే పథకాలు ఆర్థిక లబ్ధి కన్నా ఆత్మగౌరవం అనే తీరుగా చర్చ జరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో ఎన్నికలో పథకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఇది నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.